హిందుత్వ ఎజెండా పక్కన పెడితే ఈసారి ఎలక్షన్స్లో బీజేపీ ఎటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్ళబోతుంది? సో బీజేపీకి ఎప్పుడైనా నేషన్ కమ్స్ ఫస్ట్, రైట్? పార్టీ ఈజ్ సెకండ్, ఇండివిజువల్స్ ఆర్ థర్డ్. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ బీజేపీ వరుస విజయాలకు బ్రేక్ పడింది అని అనుకోవచ్చా? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇట్స్ ఓన్లీ 31%. 69% పీపుల్ ఆర్ ఓటెడ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. దిస్ ఈజ్ ఆఫ్టర్ స్పెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. 130,000 ఉద్యోగాలు ఇచ్చాము అని ఒక పక్కన టీఆర్ఎస్ చెప్తుంది. అసలు ఉద్యోగాలు ఏది ఇవ్వలేదు అని బీజేపీ వాదిస్తుంది. ఇద్దరు వాదనలో ఎవరు కరెక్ట్ అంటారు? ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మనం చూద్దాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డదా? గ్రూప్ 2 నోటిఫికేషన్ పడిందా? ఏ డిపార్ట్మెంట్లో మీరు రిక్రూట్మెంట్ చేశారు? ఏదన్నా ఎక్కడన్నా నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ అయ్యేది ఏంటిది? తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి ఎంఐఎంతో రహస్య మజిలీ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? బీజేపీ జాతీయవాదం మీద కాంప్రమైజ్ కాదు. వి విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ నేషనలిజం. హలో వ్యూవర్స్, ఈరోజు మనతో ఉన్నారు మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు వేరేపల్లి రఘునాథరావు గారు. మరి ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. హిందుత్వ ఎజెండా పక్కన పెడితే ఈసారి ఎలక్షన్స్లో బీజేపీ ఎటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్ళబోతుంది? బీజేపీ అనేది మేము చాలాసార్లు చెప్తుంటాం, ఇట్స్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని. సో బీజేపీకి ఎప్పుడైనా నేషన్ కమ్స్ ఫస్ట్, రైట్? పార్టీ ఈజ్ సెకండ్, ఇండివిజువల్స్ ఆర్ థర్డ్. సో జాతీయవాదం కొరకు పనిచేసే పార్టీ బీజేపీ. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక చాలా ఇష్యూస్ మీరు చూసారు. 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో డెవలప్మెంట్ ఇష్యూస్ మీరు విలేజ్ లెవెల్లో చూడొచ్చు. ఏదైతే బేసిక్ ఇష్యూస్ ఉండే ఇన్ని సంవత్సరాలలో మన దేశంలో మహిళలకు ఇన్ని రోజులు టాయిలెట్లు కట్టియాలనే ఐడియా కూడా ఒక 70 ఇయర్స్ 65-70 ఇయర్స్లో ఇంతకుముందు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళకి ఈ ఐడియాస్ రాలేదు. సో నరేంద్ర మోదీ గారు టాయిలెట్స్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ విలేజెస్ ఎస్పెషల్లీ. తర్వాత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇట్లా మీరు గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఈరోజు సిమెంట్ రోడ్లు కావచ్చు. ఇవాళ విలేజ్కి కావాల్సిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. నరేంద్ర మోదీ గారు ఏవైతే స్కీమ్స్ పెట్టారో ఆ స్కీమ్స్ని మన తెలంగాణ స్టేట్లో అన్నీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ ఆయుష్మాన్ భారత్ దేశమంతా చేస్తే మన తెలంగాణలో ఇన్ని సంవత్సరాల నుంచి ఆయుష్మాన్ భారత్ రాలేదు. కరోనా సమయంలో చాలా కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ లేకపోవడం వలన లక్షల రూపాయలు ఖర్చు అయినాయి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి. సో ఒకటి, నరేంద్ర మోదీ గారు ఏదైతే డెవలప్మెంట్ అజెండాను తీసుకొని పనిచేస్తున్నారో ఆ డెవలప్మెంట్ అజెండాను డబుల్ బెడ్రూమ్ ఎగ్జాంపుల్స్ ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ నడుస్తుంది మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో. మన తెలంగాణ ప్రభుత్వానికి 1,500 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు అవి స్పెండ్ చేయకపోవడంతో సెంట్రల్ గవర్నమెంట్ అవి వాపస్ ఇవ్వమని అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవన్నీ నడుస్తున్నాయో ఇప్పుడు ఇవి సెంట్రల్ నుంచి వచ్చిన మనీతో జరుగుతుంది. బట్ ఇక్కడైతే మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నట్టే ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ అయినట్టుంది. అంటే బీజేపీ వాళ్ళు ప్రచార లోపం అంటారా ఇందులో? ఎందుకంటే వాళ్ళవి అన్నట్లు చెప్తున్నారు కదా, అది అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు మాకు టీఆర్ఎస్ గవర్నమెంటే ఇచ్చింది అనే ఇంపాక్ట్ వాళ్ళు ఉండిపోతుంది కదా. మరి కరెక్ట్ మేడం. కొన్ని విషయాలల్లో ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే బియ్యం ఉంది, 5 కిలోల బియ్యం ఇస్తారు. 5 కిలోల బియ్యంలా కేంద్ర ప్రభుత్వమే 28 రూపాయలు ఇస్తుంది. ₹1 లబ్ధిదారు ఎవరైతే కొంటున్నారో వారు ఇస్తున్నారో, ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రము గత ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు రేషన్ కార్డు? ఎందుకంటే రేషన్ కార్డు ఇస్తే ఆ ₹30లో ₹28 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం యొక్క ఫోటో లేదా ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇస్తలేరు. ఇట్లనే మీరు చెప్పిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక స్పెసిఫికేషన్ ప్రకారం ఒక రూము ఒక డిజైన్ చేసి వాళ్ళు దేశం మొత్తంలో ఇట్లా ఇల్లులు కట్టమని చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, ఇది సరిపోదు, దీంతో పాటు ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఉండాలి అని దీన్ని వీరు స్కీమ్ని పెంచి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని చెప్పారు. 1,00,000 ఇల్లులు కట్టిస్తామని చెప్పారు. మా మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు.
దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ బెనిఫిషియరీ ఆఫ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇన్ ద ఎంటైర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఏదో సిద్దిపేట సిరిసిల్లను అక్కడ ఒకటి రెండు కట్టి మేము తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడుతున్నాం, కేవలం ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కనబడుతున్నాయి, ఇంకా ఎక్కడ కూడా లేదు. అయితే కొన్ని స్కీమ్స్ని వీళ్ళు మారుస్తున్నారు, మార్చి ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయని. ఇలా మీరు చూస్తారు, ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఏవైతే రైతు వేదికలు కట్టించారు 22 లక్షల రూపాయలు రైతు వేదికలు, దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయలు ఉన్నాయి. రైతు వేదిక ఇనాగ్రేషన్ అయినాక రైతు వేదిక మీద మీరు ఫోటో చూస్తే ఎమ్మెల్యే ఫోటో ఉంటుంది, ముఖ్యమంత్రి ఫోటో ఉండదు, మోడీ గారి ఫోటో ఉండదు. సో ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ మేమే చేస్తున్నామని, వచ్చే సొమ్మోగంది సోకోగంది అన్నట్టు వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం అంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫోటోలు పెట్టకుండా మేము రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ మన ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం అలా చూపిస్తున్నప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు? బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అండి. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లో అప్పుడు కూడా మనం చూసాం, ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే అక్కడ ఉన్న సర్పంచ్కి తెలుసు, గ్రామ పంచాయతీకి అకౌంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని. ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది ఏంటంటే పెన్షన్లు ఒకటి, మళ్ళీ తర్వాత మన రైతులకు ఏదైతే వేస్తున్నారో అకౌంట్లో, ఈ రెండు మాత్రం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. పెన్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం పోర్షన్ ఉంది. ఇప్పుడు ప్రజలకు అందరికి అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ గారు 69,000 కోట్ల రూపాయల అప్పున్న తెలంగాణ రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా 4 లక్షల కోట్ల రూపాయల అప్పు, మనం లేటెస్ట్ బడ్జెట్ చూస్తే 4 లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయినారు. ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. దానివల్లనే మొన్న దుబ్బాకల్నా కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు బీజేపీకి మ్యాండేట్ ఇవ్వడానికి కారణం అది కూడా. ఇప్పుడు మేము చేసే ప్రచారం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మిగిలిన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తీసుకెళ్తున్నాం, అందరికీ అర్థమయ్యేలాగా ఈ విషయం చెప్తున్నాం. దాని మీద కూడా ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఇంకెక్కువ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తున్నాయి అనేది తీసుకువెళ్ళే బాధ్యత మా అందరిపైన ఉంది. మేము దానికి కావాల్సిన ఒక ప్లాన్ వేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ బీజేపీ వరుస విజయాలకు బ్రేక్ పడింది అని అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మనం చూడాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఫర్ గవర్నమెంట్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఓటు చూడాలి. ఫర్ గవర్నమెంట్ ఎన్ని ఓట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో? ప్రతి 10 ఓట్లలో 3 ఓట్లు ఫర్ గవర్నమెంట్ వచ్చినాయి, 7 ఓట్లు గవర్నమెంట్ వ్యతిరేకతకు వచ్చినాయి. అయితే ఈసారి కాంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉండడము, ఇండిపెండెంట్స్ కూడా ఎక్కువ మంది ఉండడము, సో దానివలన గవర్నమెంట్కి అగేన్స్ట్ ఉన్న ఓట్స్ స్ప్లిట్ అయ్యాయి. స్ప్లిట్ కావడం వలన టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ వచ్చింది. కానీ ఓవరాల్గా టీఆర్ఎస్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే, మీరు ఎంపీ ఎలక్షన్స్, దాని తర్వాత దుబ్బాక జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళ డౌన్వర్డ్ కర్వే కనబడుతుంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇట్స్ ఓన్లీ 31%, 69% పీపుల్ ఆర్ ఓటెడ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. దిస్ ఈజ్ ఆఫ్టర్ స్పెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, రైట్? ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్లో 60 కోట్లు ఖర్చు పెట్టారు, అక్కడ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్లో 100 crores కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. పెడితే ఇది పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దిగి ఇంత డబ్బు ఖర్చు పెడితే 31% ఓట్స్ వచ్చింది. అది కూడా బెదిరించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బెదిరించి, స్కూల్ కాలేజ్ కరెస్పాండెంట్స్ని బెదిరించి, మీకు పిఆర్సీ ఇవ్వమని చెప్పి, మళ్ళీ మొన్న మధ్య మేము నిరుద్యోగ భృతి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. అది అయిపోయింది. ఓటింగ్ అయినాక తెల్లారేమో ముఖ్యమంత్రి గారు అంటారు, ఉన్న ఉద్యోగస్తులకే జీతాలు లేవు, ఎక్కడి నుంచి ఇస్తాం నిరుద్యోగ భృతి అంటారు. సో ఇట్లా అన్ని విధాలా కూడా అబద్ధాలాడి మోసం చేశారు ప్రజలు. మరి నిరుద్యోగ భృతి ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ కోసం లక్షల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు? మరి ఇది మన రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, నిన్న కూడా నేను ఎక్కడో చూస్తున్నా, ఒక మంత్రి అంటుండే 1 ఎకరం భూమి అమ్మితే చాలు మళ్ళీ ఎలక్షన్లో కొట్లాడొచ్చని. సో ఇవాళ ఎట్లుందంటే మేడం, టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచేది కమిషన్ల మీద, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు. ఉదాహరణకు మా మంచిర్యాల జిల్లాలో ఒక గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇది మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ చేశారు. ఈ గూడెం లిఫ్ట్ ప్రతి సంవత్సరం పైప్స్ బ్రేక్ అవుతాయి, ప్రతి సంవత్సరం బ్రేక్ అవుతాయి. ఎందుకు బ్రేక్ అయితే పైప్స్? క్వాలిటీ పైప్స్ లేవు, అది చేసిన వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ కాదు, టెక్నికల్గా క్వాలిఫైడ్ కాదు, పోవాల్సినంత డెప్త్ పోలేదు, దానికి పైపు చుట్టూ పోయాల్సినంత ఉసుకే పోయలేదు, సో ప్రాపర్ వర్క్ చేయలేదు. అది ప్రతి సంవత్సరం పగులుతుంది. పగిలినప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు కమిషన్లు పుడతాయి. ఆ పగిలినప్పుడు మొన్న ఒక ఊర్లో గూడెం దగ్గర రాసుపల్లె అనే ఒక ఊర్లో ఇది పైప్ పగిలింది. ఆ ముసలావిడని నేను కలిసిన, ఆమె 12 తులాల బంగారం గాజులు అమ్ముకొని ఆ పొలం కొన్నది. ఆమె పొలంలో ఇది పగలడం 3వ సారి.
పగిలినప్పుడు ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్నదంతా కూడా సబ్మర్జ్ అవుతుంది, ఆమె పంటకు నష్టం జరుగుతుంది. పగిలినప్పుడు ఎవరైతే కింద ఉన్న వాళ్ళు, ఎవరైతే నీళ్లు వస్తాయని వెయిట్ చేస్తున్నారో మిగిలిన ఆజిపూర్ లక్షట్పేట రైతులకు, వాళ్ళు పంట వేసుకొని కూర్చొని ఒక 10-12 రోజులు వాళ్ళకి నీళ్లు రావు, వాళ్ళ పంట ఎండిపోతుంది. సో అన్ని విధాలు కూడా నష్టమవుతుంది. కానీ ఎవరేం మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? 2018 ఎలక్షన్స్ మీకు ఫండ్ చేసింది మెగా కృష్ణారెడ్డి, 2023 ఎలక్షన్లో కూడా మీకు డబ్బులు కావాలి అంటే సైలెంట్గా ఉండాలి. సో ఈరోజు ఇవన్నీ డబ్బులు ఎలక్షన్లలో వచ్చేటి అన్నీ కూడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని నడుపుతారు. దాంతో ఈ ఎలక్షన్ ఫండింగ్ అంతా జరుగుతుంది ప్రతి చోట అంతే. తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి ఎంఐఎంతో రహస్య మజిలీ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? నేను ఇంతకుముందు చెప్పాను మేడం, బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. బీజేపీ జాతీయవాదం మీద కాంప్రమైజ్ కాదు. వి విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ నేషనలిజం. దట్ ఈస్ వెరీ క్లియర్. బీజేపీ మా సిద్ధాంతం గల పార్టీ, ఒక ఐడియాలజీ గల పార్టీ. ఈరోజు కాదు మేడం, బీజేపీ ఎప్పుడైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీని స్థాపించినరో ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయడానికి వారి బలిదానం అయ్యారు, వారు చనిపోయారు. ఒక జాతీయ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ డైడ్ ఫర్ ద కాజ్ ఆఫ్ దిస్ కంట్రీ. సో బీజేపీ అనేది ఏవైతే కొన్ని పార్టీస్ ఉన్నాయో, ఏవైతే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తాయో అటువంటి పార్టీలతోటి బీజేపీ అనేది ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాదు. బీజేపీ వాజ్పేయి గారు ఒక్క ఎంపీ కొరకు హీ గేవ్ అప్ హిస్ ప్రైమ్ మినిస్టర్షిప్. సో బీజేపీ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ నేషనలిజం, దట్ ఈస్ ఫర్ షూర్. సో దానికి ఎవరో ఎంఐఎం బీజేపీ అండర్స్టాండింగ్ ఉందని అవన్నీ చెప్పడానికి ఉంటాయి, కానీ బీజేపీ అనేది ఒక సిద్ధాంతం గల పార్టీ, నేషనలిజం మీద ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాదు బీజేపీ. రాబోయే ఎన్నికల్లో మంచిర్యాలలో ఉన్న సమస్యలపై టీఆర్ఎస్ని ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు, ఏ విధంగా పోరాడబోతున్నారు? ఈరోజు మంచిర్యాలలో ఎలక్షన్ టైంలో ఒకటేమో స్టేట్ వైడ్ చాలా విషయాలు చెప్పాం మేడం. నిరుద్యోగ భృతి కావచ్చు, 1,00,000 ఉద్యోగాలు కావచ్చు, ఇంటింటికి ఉద్యోగం కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, ఇట్లా చాలా విషయాలు ఈ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. అవి మంచిర్యాలలో కూడా చాలామంది దాంతో ఎఫెక్ట్ అయ్యారు. అది కాకుండా మంచిర్యాలలో స్థానికంగా ఇష్యూస్. నవంబర్ 27, 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు వచ్చి స్టేజ్ మీద కొన్ని వాగ్దానాలు చేశారు, కొన్ని హామీలు ఇచ్చారు. ఇంకా వారు ఏం చెప్పారంటే 2 నెలల, అంటే ఎలక్షన్స్ అయినాక 2 నెలల్లో మంచిర్యాలకు వచ్చి ముఖ్యమంత్రి గారు 2 రోజులు మంచిర్యాలలో ఉండి మంచిర్యాల సమస్యలన్నిటికీ పరిష్కరిస్తామని చెప్పారు. 2 రోజులు వారు మంచిర్యాలలో ఉంటారట. మా అరవింద్ రెడ్డి గారు ఇంట్లో ఉంటా అని కూడా చెప్పిండు స్టేజ్ మీద ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాదు ఎవరు కూడా అటువైపు చూడని కూడా చూడలేదు. వీళ్ళు అటువైపు చూడలేదు, అక్కడున్న కనీసం ఎమ్మెల్యేలను పిలిచి మరి మనం ఏం హామీలు ఇచ్చినాం, ఆ హామీలను ఎక్కడి దాకా వచ్చినాయని కూడా అడగలేదు. మంచిర్యాల దగ్గర గోదావరి పైన బ్రిడ్జ్ కడతామని చెప్పారు. మంచిర్యాలలో 250 పడకల ప్రభుత్వ హాస్పిటల్ పెడతామని చెప్పారు. మంచిర్యాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పారు. మంచిర్యాల టౌన్ 1 టౌన్ 2కు వెళ్ళడానికి ఫ్లైఓవర్లు కడతామని చెప్పారు, అండర్ పాస్ బ్రిడ్జిలు కడతామని చెప్పారు. మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కావాలని మేము 2019లో నిరాహార దీక్ష చేసి ఈటెల రాజేందర్ గారిని కలిసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి హర్షవర్ధన్ గారిని కలిసి కరోనా సమయంలో మంచిర్యాలలో ఒక ఐసోలేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు మా ఎమ్మెల్యే గారు. అంటే మంచిర్యాల ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వంలో వారికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇది ఒకటి బాగా క్లియర్ అర్థమైంది. మా ఎమ్మెల్యే గారితో ఏ పని కాదు. ఎలక్షన్లో ఆయన ఇంటికి పోతే ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది, ఇవి చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఇవి చేస్తున్నాయని. కానీ ఇప్పటి వరకు ఏమీ కాలేదు. ఇప్పుడు మీకు చెప్పినట్టు సాగునీటి సమస్య ఉన్నది, మంచినీటి సమస్య ఉన్నది. ఈ అన్ని సమస్యలు ప్రజలకు అర్థమవుతున్నాయి. డౌరీ డెత్ కేసు ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి సొసైటీలో. వాళ్ళు బయటకి చెప్పుకోలేక మమ్మీ దగ్గరికి వెళ్ళి మనీ తెచ్చి, ఎందుకు ఈ డౌరీ సిస్టమ్ అనేది ఇంకా చేంజ్ అవ్వట్లేదు? మనిషిని ఒక వస్తువుగా చూడటము, ఆ మనిషిని చూసుకోవాల్సినటువంటి రిలేషన్షిప్లో మెటీరియలిస్టిక్ థింగ్స్ తీసుకురావడం, ఇట్ ఈస్ అ హీనస్ క్రైమ్. ఇంకా దాని గురించి డిస్కషనే వేస్ట్.